ఎయిర్ అంతా ఇలా తీసేయాలండి. ఇలా కొంచెం పైన అంతా తీసేసి మనం ఇలా చిన్న చిన్న ముక్కలుగా ఇలా చక్రాల కింద కట్ చేసుకుందాం. అన్నీ ఇలా చక్రాల కింద కట్ చేసుకుని అప్పుడు తయారీ విధానం చూపిస్తాను. 2 స్పూన్లు మెంతులు, 2 స్పూన్లు ఆవాలు, 1 స్పూన్ జీలకర్ర రోస్ట్గా వేయించుకుందామండి. గోల్డ్ కలర్ వచ్చే వరకు వేయించుకుని చల్లారిన తర్వాత పొడి చేసుకుని పక్కన పెట్టుకుందాం. మీద వేరే ప్యాన్ పెట్టుకుందామండి. వేరే ప్యాన్ పెట్టుకుని 1 గ్లాసు ఆయిల్ వేసుకుందామండి. పల్లీల నూనె వేసుకుంటున్నాను. పచ్చళ్ళకు పల్లీల నూనె అయితే చాలా బాగుంటుంది. ఇది వేడైన తర్వాత మన ముక్కలు ఫ్రై చేసుకుందాం. నూనె బాగా హీట్ అయిందండి. ఇప్పుడు మనం చక్కగా వేయించి పక్కన పెట్టుకుందాం. ఇది క్రిస్పీగా కాదండి, ముక్క మెత్తబడే వరకు వేయించుకుంటే సరిపోతుంది. విధంగా వేస్తే సరిపోతుంది. కొంచెం లైట్గా కలర్ వస్తే సరిపోతుంది. కావాల్సిన పదార్థాలు: ఈ చిన్న గ్లాస్తో కారం తీసుకుంటున్నానండి. అందులో సగం ఉప్పు, అంటే నేను రాళ్ళ ఉప్పు మెత్తగా పొడి చేసి తీసుకున్నాను. ఇంతకుముందు మనం మెంతులు, ఆవాలు, జీలకర్ర పొడి చేసుకున్నాం కదండి, అది 3 స్పూన్స్ అయింది. మనం 1 పెద్ద స్పూన్ తీసుకున్నాం. పచ్చగా కొట్టిన వెల్లుల్లి. బాగా చల్లారిన తర్వాత 4 నిమ్మకాయల రసం వేసుకోవాలండి తీసి. కొంచెం పసుపు. ఇవన్నీ ఈ ముక్కలు చూడండి బాగా చల్లారిపోయినవి. ఆయిల్లో మనం ఫ్రై చేసిన ఆయిల్ మాత్రమే వేసాను. అవసరమైతే మనం మళ్ళీ వేసుకుందాము. ఈ ఆయిల్ సరిపోతుందండి. చల్లారిందండి. ఇప్పుడు ఇందులో నిమ్మరసం వేసుకుందాం. మొత్తం నిమ్మరసం వేసుకుని ఒకసారి కలిపి పక్కన పెట్టుకుందాం. నిమ్మరసం వేసి మొత్తం కలిపానండి. మీకు కావాలంటే కొంతమంది చింతపండు రసంతో కూడా పెట్టుకుంటారు, చింతపండు గుజ్జు తీసి. అది కూడా బాగుంటుంది. కానీ డయాబెటీస్ ఉన్న వాళ్ళకి చింతపండు వాడకం అసలు మంచిది కాదండి. అందుకని ఇలా నిమ్మరసం వేసుకుని పెట్టుకుంటే ఆరోగ్యానికి చాలా మంచిది. మనం 2 డేస్ పక్కన పెట్టుకుని 2 డేస్ తర్వాత బాగా ఊరుతుందండి. ఊరిన తర్వాత ఈ కాకరకాయ పచ్చడి ఓపెన్ చేసి చూద్దాం. చూడండి, కాకరకాయ మనం పచ్చడి తయారు చేసాం కదా, చాలా బాగుందండి. ఎస్టర్డే నేను పెట్టాను, ఈరోజు ఈవినింగ్ నేను ఓపెన్ చేసి చూశాను. చాలా అంటే చాలా బాగుంది కాకరకాయ పచ్చడి. ఈ కాకరకాయ ఉపయోగాల గురించి నేను చెప్తానండి. చేదు అయినప్పటికీ ఆరోగ్యాన్ని ఇచ్చేది కాకరకాయ. కాకరకాయ మధుమేహానికి మందుగా వాడతారు. కాకరకాయ రసంలోని హైపోగ్లైసెమిక్ పదార్థం ఇన్సులిన్ స్థాయిలో తేడా రాకుండా నియంత్రణ చేస్తూ రక్తంలోని చక్కెర స్థాయిని అదుపులో ఉంచుతుంది. కాకరకాయ రసం కుక్క, నక్క కాటుకులకు విరుగుడుగా పనిచేస్తుంది. సోరియాసిస్ నివారణలో కాకర కీలక పాత్ర వహిస్తుంది. కనీసం 15 రోజులకు ఒక్కసారైనా 1 టీ స్పూన్ కాకరకాయ రసం తాగితే ఆరోగ్యంగా జీవించవచ్చు. వెరీ గుడ్ ఫర్ హెల్త్. ఫ్రమ్ రేషాస్ కిచెన్. కాకరకాయ ఫ్రై చేసుకోవచ్చు, కర్రీగా వండుకోవచ్చు, పులుసు పెట్టుకోవచ్చు. ఈ విధంగా పచ్చడి తయారు చేసుకోవచ్చు. వెరీ గుడ్ ఫర్ హెల్త్. ఫ్రమ్ రేషాస్ కిచెన్. ఇలా స్టోర్ చేసుకుని ఒక బాటిల్లో పెట్టుకుంటే ఒక 15 డేస్ చక్కగా చాలా బాగుంటుంది.